నమస్తే MCN న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే చేతుల మీదుగా బీమా చెక్కుల పంపిణీ, మృతుల కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే. వైభవంగా అర్జున తపస్సు కార్యక్రమం. శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా 5,18,370 రూపాయల ఆదాయం. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన ప్రమాద బీమా చెక్కులను బాధిత కుటుంబాలకు గురువారం ఆయన అందజేశారు. వీకోట మండలం యాలకల్లు పంచాయతీ వైసుబండపల్లి గ్రామానికి చెందిన రైతు రామగౌడు విద్యుత్ షాక్ గురై 6 నెలల క్రితం మృతి చెందాడు. దీంతో కుప్పం రెస్కో ద్వారా మృతుడి భార్య వెంకటలక్ష్మికి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అదేవిధంగా రామనాథపురం గ్రామానికి చెందిన రాజేంద్ర నాయుడు భార్య రమ గతంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబీలకు 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా పెద్దబంజాని మండలం నీలపల్లి గ్రామానికి చెందిన హరిబాబు ప్రమాదానికి గురికావడంతో మృతుడి కుటుంబీకులకు 5 లక్షల చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం తమ పార్టీకి అత్యంత ప్రాధాన్యతని తెలిపారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ బీమా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మంచికి దుడ్డు నీట్గా బండ్లు మా సాధనతో వారికి దుడ్డు ఇచ్చారు సార్. ఒక్కరి పైసా చేయలేదు. ఎలక్షన్ మౌలానే సార్. ఎలక్షన్ మౌలా అంటే పేరు పడేది సార్. నా చేయి కూడా పుట్టింది స్వామి. నా చేయి పుట్టింది సార్. ఇస్తున్నారు సార్. సరే సార్ మీరున్నారు. మన పార్టీ చిన్న పిల్లలు సార్. చిన్న పిల్లలు గాడి అదే చెప్తే కదా మన చేతులు ఏమి లేదు కదా. భగవంతుడు అన్యాయం చేస్తే మనం ఏం చేయలేము. మన వల్ల మన మనుషుల్లో సహాయం చేసే నమస్కారం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ద్రౌపది అమ్మవారి దేవస్థానం వద్ద జరిగే మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్జున పాత్రధారి మెట్టు తపస్సు మాను ఎక్కుతూ తన పాటలు పద్యాలతో భక్తులను అలరించారు. బిడ్డలు లేని మహిళలు బిడ్డల కోసం తడిబట్టలతో వరం కోరుకోవడం జరిగింది. ఈ అర్జున తపస్సు కార్యక్రమానికి ఉభయదారులుగా సంక్రాంతిపల్లి మాజీ సర్పంచ్ జయచంద్ర వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్జున పాత్రధారి విసిరే విభూది, నిమ్మపండు, బొరుగులు, అరటిపండు కోసం భక్తులు ఎగపడ్డారు. ఈ కార్యక్రమంలో 7 గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు ఆలయ కమిటీ మెంబర్లు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలసియున్న శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన హుండీల లెక్కింపు కార్యక్రమం పరకామని ఈరోజు బి వెంకటేశ్వర్లు సీనియర్ అసిస్టెంట్ చిత్తూరు సహాయ కమిషనర్ కార్యాలయం వారి పర్యవేక్షణలో ఆలయ వంశపారపర్య ధర్మకర్త ఎంబి విజయ్ కుమార్ కార్యనిర్వహణాధికారి ఏ మునిరాజా వారి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 85 రోజులకు గాను దేవస్థాన హుండీల ద్వారా 4,62,417 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 55,953 రూపాయలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సోమశేఖర నాయుడు, బంగారుపాలెం పోలీస్ స్టేషన్ పి రామూర్తి, హోంగార్డ్, భ్రమరాంబిక సేవా సమితి బృందం, వాయల్పాడు మరియు ఆలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఈరోజు గురువారం మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నూతన కార్యవర్గం పోలిట్ బ్యూరో నియామకం తర్వాత తొలిసారి ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి వర్చువల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ భేటీలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు. ఈసారి మహానాడులో మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 4 తీర్మానాలు, అండమాన్కు సంబంధించిన 1 తీర్మానం, ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు, రాజకీయ తీర్మానాలు ఉండనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పెట్టుబడులు, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నిర్ణయాల వల్ల ఏపీకి రాజధాని లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ తాము ప్రతిపాదించిన మావిగన్ పేరు ఎత్తితేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందని, భయంతో మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 0 నుంచి ప్రారంభించాల్సిందే. అమరావతి కంటే ఇప్పటికే అన్ని సదుపాయాలున్న మావిగన్ ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపించాలని జగన్ స్పష్టం చేశారు. ప్రజలు పడతా ఉన్న కష్టాల మీద వారి వాయిస్గా ఈరోజు చాలా అంశాలను ప్రస్తావిస్తాను. ప్రజలు నిజంగా ఈరోజు తమ బ్రతుకు బండిని నడపడానికి అష్ట కష్టాలు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ప్రజల బాగోగులను గాలికి వదిలేసి తామిచ్చిన హామీలను వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దారుణమైన అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి
చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్లుగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయడంతో పాటు ఈ కామర్స్ సోషల్ మీడియా వేదికగా హస్తకళా రూపాలను నేరుగా వినియోగదారులకి ఇళ్లకే డోర్ డెలివరీ చేయనున్నామని రాష్ట్ర చేనేత జోలి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. హస్తకళాకారులకు 365 రోజులు ఉపాధి కల్పించడమే కూటమి లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ హెచ్డీసీ అధికారులతో మంత్రి సవిత బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎండీ విశ్వ అధికారులు నూతన షోరూంలు ఏర్పాటు, ప్రస్తుత షోరూంల అభివృద్ధిపై మంత్రికి వివరించారు. మరమ్మతులు పూర్తి చేసుకున్న ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంత్రి సవిత మాట్లాడుతూ మరమ్మతులు పూర్తయిన షోరూంలకు త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నూతన లేపాక్షి షోరూం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపిందని, త్వరగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని షోరూంలను నూతన హంగులతో వినియోగదారులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ విద్యార్థులను, యువతను నయవంచనకు గురి చేస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, అధ్యక్షుడు జి వలరాజు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, అధ్యక్షుడు వలరాజు, ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా 80% పనులు పూర్తయిన మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో 107, 108లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూలై 1 నుంచి 4వ తేదీ వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ని కర్నూలు నగరం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వర్క్షాప్కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసులు బోధించడానికి వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మేధావులు రానున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాకముందు ప్రతి నియోజకవర్గం తిరిగి నేను అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదలని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. కానీ ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కేవలం 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు ప్రకటించి డబ్బులు మాత్రం విడుదల చేయడం లేదు. ఇటీవల ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీన ఈ రాష్ట్ర విద్యార్థులకి శుభవార్త అని చెప్పని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలని చెప్పని జీవో ప్రకటించారు. జీవోగానే ఉంది తప్ప ఇంతవరకు 1200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల కాలేదు. కేవలం 630 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసి ఈ ప్రభుత్వం చేతులుపుకుంటుంది. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది. అందువల్లనే కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువజనులను, ప్రజానికాన్ని నయవంచన చేస్తూ ఇవాళ కార్పొరేట్లు ప్రజలను ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పీపీపీ అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి దురదృష్టం చేస్తూ విద్యా విధానంలో కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మెడికల్ విద్యను నిర్ద్వందంగా ఇవాళ 80% పూర్తయినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి చేయకోకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తానని చెప్తూ విద్యార్థులను, యువజనులను, ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేస్తూ కార్పొరేట్ల ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం
విద్యాశాఖ మంత్రి చలామణి అవుతా ఉన్నాడు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా నేరుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏవైతే విద్యార్థుల దగ్గరికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చి 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పావో, ఆ 107, 108 జీవోలను రద్దు చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో నీ యొక్క అధికారానికి బీటలు వారే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడగడమే కాదు, విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. నువ్వు వచ్చిన 100 రోజుల్లో విడుదల చేస్తానన్నావు. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకోకుండా మోసపూరితమైనటువంటి ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీఠం వేస్తామని చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు చెప్పిన మాటలు ఒకటన్నా చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర సమితిగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మీరు చెప్పినటువంటిది గత ప్రభుత్వం 4500 పాఠశాలలు మూతపడ్డాయి, అది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4500 పాఠశాలను పునఃప్రారంభం చేశామన్నారు. కానీ ఒక్క పాఠశాలను కూడా పునఃప్రారంభం చేశామని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. దానికి గల కారణంగానే ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం అధికారుల లెక్కల ప్రకారంగా 1 లక్ష మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఇప్పటికైనా మేల్కొని మూతబడిన ప్రభుత్వ పాఠశాలలని వెంటనే పునఃప్రారంభం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా కేంద్రీకృతం చేస్తూ అదేవిధంగా నీట్ పరీక్షను మొన్న లీకేజ్ జరిగింది. ఈరోజు ఒక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్టీఏ వ్యవస్థ కార్పొరేట్ చేతుల్లో పెట్టి పరీక్షలు నిర్వహిస్తుంటే అక్కడ లీకేజ్ ప్రభుత్వంగా మారుతుంది. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి కాదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే అదేవిధంగా మోడీ గారు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, ఇక్కడ ఉన్న చంద్రబాబు గారు ట్వీట్ చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో 75,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు అప్లై చేసుకొని 58,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకి హాజరయ్యారు. కానీ ఎంతోమంది కొన్ని 2-3 టర్ములకి వాళ్ళు శ్రమించి ఎంతో సమయాన్ని కేటాయించి వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుందామని వాళ్ళకి సమయాన్ని కేటాయించి నీట్ ఎగ్జామ్ హాజరయ్యి చూస్తుంటే ఇక్కడ లీకేజ్ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో 58,000 మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆశల్ని నిర్వీర్యం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ ఏమాత్రం విద్యాశాఖ మంత్రి విజయవాడలోని ప్రధాన కేంద్రమైన పుష్ప హోటల్ సెంటర్లో విశాలమైన ప్రాంగణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ నేత్రాలయాన్ని ఏర్పాటు చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలు నేత్రాలయం సేవలను ఉపయోగించుకోవాలని, వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పుష్ప హోటల్ సెంటర్లో గురువారం ఆయుష్ నేత్రాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రైమ్ ఏరియాలో సరికొత్త సేవలు విజయవాడలోని ప్రధాన కేంద్రమైన పుష్ప హోటల్ సెంటర్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించారని, ప్రజలు నేత్రాలయం సేవలను వినియోగించుకోవాలన్నారు. అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకోవాలని, ఆప్టికల్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కృష్ణారెడ్డి ఈ సంస్థను ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలన్నారు. కృష్ణారెడ్డి వ్యాపారం విజయవంతం కావాలని, ఆయుష్ నేత్రాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనగల నారాయణ, మాజీ కార్పొరేటర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ కస్తూర్బాపేట సెంటర్లో ఆయుష్ నేత్రాలయ ఆప్టికల్స్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధికమైనటువంటి సమస్యలు నేత్ర సమస్యలు. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు ఎక్కువ 100కి 70-80% మంది వరకు రీడింగ్ ప్రాబ్లము, హెడేక్, సైటు, లేదంటే లాంగ్ సైటు, షార్ట్ సైటు, అనేకమైనటువంటి దృష్టి సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రజలకి. దానికి అనేక కారణాలు ఉన్నా, అలాగే వైద్యపరంగా అనేక రకాలుగా అడ్వాన్స్డ్ మెడికల్ వచ్చింది. అట్లాగే రీడింగ్ గ్లాసులు కానీ, లెన్స్ కానీ, అనేక అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా వచ్చినాయి. దానికి తగ్గట్టు ఈరోజు విజయవాడ నగరంలో ప్రజలకి చాలా అవసరమైనటువంటి, చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయుష నేత్రాలయం మరి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కృష్ణారెడ్డి గారు మరి నేత్రాలయాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండేటువంటి కంటి సమస్యలకి
మరి ఇక్కడే టెస్టింగ్లు చేసి ఈ నేత్రాలయంలోనే టెస్టింగ్లు చేసి తక్కువ ధరలకే మంచి నాణ్యత కలిగినటువంటి కళ్ళజోళ్ళని మరి ప్రజలకు అందించడానికి ముందుకు వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సతీమణిని, వాళ్ళ స్టాఫ్ని ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి విజయవాడలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నేత్రాలయానికి వచ్చి మరి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూసి ఇక్కడ క్వాలిటీ చూడండి. ఇక్కడ ఒక్కసారి కనుక ప్రజలు వచ్చి కనుక కళ్ళజోడు తీసుకుంటే మరి జీవితాంతం కూడా ఇక్కడే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా మరి దుర్గా ఆప్టికల్స్ బోస్ గారి యొక్క శిక్షణతో కృష్ణారెడ్డి. విజయవాడ నగర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య. నేను ఒక పారిశ్రామికవేత్తను. గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క షోరూమ్ ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారు నాకు అత్యంత ఆప్తుడు. అప్పటి నుంచి ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మంచి వ్యక్తి, మంచి కష్టజీవి. తర్వాత ఆయన వివాహమైన తర్వాత 25 సంవత్సరాల పాటు తన మామగారి షాపును నిర్వహించి దాన్ని మంచి స్థాయికి తీసుకొచ్చారు. ఆ అనుభవంతో కృష్ణారెడ్డి గారు తన సొంతగా ఒక మంచి షోరూమ్ను ఈరోజు నేత్రాలయ అనే పేరుతోటి చేయటం చాలా సంతోషం. ఎందుకంటే ఈయన యువకుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బాగా పరిజ్ఞానం ఉంది ఈ యొక్క కళ్ళజోళ్ళ మీద. మనందరికీ తెలుసు, కళ్ళజోడు లేకుండా మనిషి కనపడే పరిస్థితి లేదు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలుసు. ఎన్ని కళ్ళజోళ్ళ షాపులు ఉన్నా సరే వాటికి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒక నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అయినటువంటి కృష్ణారెడ్డి ఇక్కడ చాలా చక్కగా ప్రారంభించారు. నేను షోరూమ్ అంతా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్యే చేతుల మీదుగా బీమా చెక్కుల పంపిణీ, మృతుల కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే. వైభవంగా అర్జున తపస్సు కార్యక్రమం. శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా 5,18,370 రూపాయల ఆదాయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.